పాడ్కాస్ట్ చేద్దామనేది స్టార్ట్ చేశారు, బట్ దెన్ ప్రమోషనల్ వీడియోస్ అనేది చేశారని చెప్పి. సో హౌ డిడ్ ఇట్ స్టార్ట్? అనుకోకుండా ఒకసారి సిద్దిపేట వెళ్ళి అక్కడ సిద్దిపేట మోడల్ని వీడియో చేసాం, బాగా హిట్ అయింది. మమ్మల్ని తక్కువ రేట్లో ఆరాబై సిద్దిపేటలు అంటారా బాబు, సిద్దిపేటలు అంటారా బాబు. సో ఒక 1 month బ్రేక్ తీసుకొని డైరెక్ట్గా మియాపూర్లో మీరు మాట్లాడుతుంటే ఇలా మనం ఏదో కోడ్ ఇస్తే మాట్లాడుతూ కరెక్ట్ గా టు ద పాయింట్, జస్ట్ ఇలా 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 కట్ 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 చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. కొంచెం తక్కువ నాది ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బట్ ఆ తప్ప 10 different కంపెనీస్లో అన్ని చేసాం. సో పాడ్కాస్ట్ చేద్దామంటే ఎలాంటి పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు చిన్న వాళ్ళల్లో కొంతమంది మిలియనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు తెలియదు. ప్రతిసారి రిచోడ్ని తెచ్చి వాళ్ళు చెప్పిందే చెప్పి రుద్ది సేమ్ ఉంటుంది కదా, అన్హర్డ్ స్టోరీ. అన్హర్డ్ స్టోరీ. సో కూల్ ఫ్రాంచైజెస్ గురించి ఒకటి చేశారని చెప్పి, దట్ వాట్ ఈస్ దట్ స్టోరీ? ఫస్ట్ లైన్ అనేసి ఒకటి ఉంది, వాళ్ళు ఫస్ట్ లైన్ మళ్ళీ వాళ్ళు తిరుగుతాడు. ఇప్పుడు మీరు ఖాళీ ఉన్నారు, బీటెక్ అయిపోయి మీకు 7,000 ఇచ్చి ట్యూషన్ ఎక్కడుందో చెప్పండి. 8 yearsలో 10 different కంపెనీస్లో వర్క్ చేశాను అండ్ స్టిల్ వర్కింగ్, బట్ లాస్ట్ 3 yearsలో ఒకసారి కూడా ఆఫీస్ వెళ్ళాను. మీ మధ్యలో ఏదైనా ఏఐ రిలేటెడ్ అలా ఏదైనా కోర్స్ కానీ లేదంటే దేనికి స్లాంగ్ గురించేనా? కాదు, అంటే రోబోట్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. కెమెరా ఉంది అక్కడ. పాడ్కాస్ట్ కాకుండా ఇంకొంచెం మీడియా ఓనర్షిప్ కూడా తీసుకుందామని చెప్పేసి. సో అంటే వాట్ ఈస్ ద మోటో దానికి? అసలు మోటో విప్లవమే. సో తెలుగు టీ టాక్స్ కుసుమ్ గంజి గారితో మాట్లాడుతున్నాం కదా, అప్పటి వరకు కాన్వర్జేషన్ అంతా చాలా సూపర్ ఫన్ గా అనిపించింది, చిల్ గా అనిపించింది. అట్ ద సేమ్ టైం కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో ఆయనతో పాటు ఆయన బ్యాక్ ఎండ్ టీమ్ కూడా ఆల్రెడీ ఉన్నారు. తెలుగు టీ టాక్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో లావణ్య అండ్ సెసిల్ కదా, సో మీరిద్దరు ఉన్నారు. అండ్ వీడియోలో మాత్రం ఆయనే కనిపిస్తారు మాకు, చాలా డైరెక్ట్లీ స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. బట్ మిమ్మల్ని చూస్తుంటే చాలా కామ్ గా, చాలా సూపర్ గా అట్లా బ్యాక్ ఎండ్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో మీరేం చేస్తారు అంటే, లైక్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఆల్రెడీ చెప్పారు. సో ఒక పాడ్కాస్ట్ చేద్దామనేది స్టార్ట్ చేశారు, బట్ దెన్ ప్రమోషనల్ వీడియోస్ అనేది చేశారని చెప్పి. సో హౌ డిడ్ ఇట్ స్టార్ట్? సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎట్లయితే మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారో ఎగ్జాక్ట్ ప్లాన్ తెలుగు టీ టాక్స్ కూడా అందుకే ఎగ్జిక్యూట్ చేసాం. బట్ అనుకోకుండా ఒకసారి సిద్దిపేట వెళ్ళి అక్కడ సిద్దిపేట మోడల్ని వీడియో చేసాం, బాగా హిట్ అయింది. తర్వాత అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ స్టాప్ చేసాం. సో ఒక 1 month బ్రేక్ తీసుకొని డైరెక్ట్గా మియాపూర్లో ఫర్నిచర్ వీడియోస్ చేసాం, చాలా హిట్ అయింది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ 1000 బిజినెస్ వీడియోస్ డైరెక్ట్గా చేసాం ఇప్పటిదాకా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years అనుకుంటాను. సో నేను వచ్చేసి కంప్లీట్గా స్క్రిప్ట్ రైటింగ్ కానీ లేకపోతే ఎడిటింగ్ వర్క్స్ కానీ అవన్నీ నేను చూసుకుంటా. ఫ్రంట్ అంతా కుసుముంటారు అండ్ కాలింగ్ అంతా లావణ్య హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో స్మూత్ గా ప్రతి పని మాట్లాడుతుంటే మనం ఏదో కోడ్ ఇస్తే కరెక్ట్ గా టు ద పాయింట్, జస్ట్ ఇలా 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 కట్ 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 చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. కొంచెం తక్కువ. సో నైస్. సో స్క్రిప్టింగ్ అంతా కూడా మీరు చేస్తారు. ఓకే. అండ్ ఆల్సో కోఆర్డినేషన్ అంతా కూడా మీరే చూసుకుంటారు మొత్తం? ఓన్లీ 3 members ఆర్ ఇంకా టీమ్ ఉందా? మేనేజ్మెంట్ లో 3 ఉంటాము అండ్ డిఫరెంట్ టీమ్ మెంబర్స్ ఉన్నారు కింద. ఓకే. సో లావణ్య గారు, వాట్ ఈస్ యువర్ రోల్ అంటే ఏం చెప్తారు? నా రోల్ వచ్చేసి కాల్స్ హ్యాండిల్ చేస్తాను. సో సెలెక్ట్ చేసుకుంటాం ఏది మాకు సెట్ అవుతుంది, ఏది చెయ్యాలి, బ్యాక్ అండ్ చెక్ చేసుకుంటాం ఇది జెన్యూనా కాదా, ఫేకా కాదా, కమర్షియల్ పార్ట్స్ మాట్లాడడం, ఇదంతా నేను చూసుకుంటాను. ఓకే. సో మీరు ముగ్గురు ఎట్లా ఫ్రెండ్స్, ఎట్లా పరిచయం? ఇంకా చర్చ్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. సో ముగ్గురు కూడా ప్రాపర్ ఎక్కడ? ముగ్గురుది సేమ్ లొకేషన్. నాది వచ్చేసి గుంటూరు, బట్ కంప్లీట్ గా బోర్న్ అండ్ బ్రాట్ అప్ డిఫరెంట్ సిటీస్ లో. డాడీ బ్యాంక్ మేనేజర్. సో చెన్నై, హైదరాబాద్, గుంటూరు, ఇంకా ఒక 10 different సిటీస్ తిరిగి ఇప్పుడు ఫైనల్ గా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? నాది ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బట్ ఆ తప్ప 10 different కంపెనీస్ లో అన్ని చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ అలానే ఉన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇంకా MBA ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ E. ఎవరికి సంబంధం లేదు చదువు గురించి అడిగితే సెసిల్ స్టిల్ వర్కింగ్ అండ్ సైమల్టేనియస్లీ చేస్తున్నారు. ఓకే. సో మీరు? నేను క్విట్ చేసేసాను, జాబ్ క్విట్ చేసి 1 year అవుతుంది. సో కంప్లీట్లీ దీనిలోకి వచ్చేసాను. నేను క్విట్ చేసి చాలా రోజులు అయింది, ఇయర్స్ అయింది. సో నాది ఇదే. ఓకే.
ఓకే. సో పాడ్కాస్ట్ చేద్దాం అనేది స్టార్ట్ చేశారు. బట్ ఈ ప్రమోషనల్ వీడియోస్ మీరు ఆఫ్టర్ లాక్డౌన్ కదా ఇది జరిగింది? కరెక్ట్. ఓకే. సో ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చేస్తున్నప్పుడు అంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం మరి పాడ్కాస్ట్ చేద్దాం అని, ఎందుకంటే ఇప్పుడు పీక్స్ ఆఫ్ లైక్ అందరూ పాడ్కాస్ట్, ఎవ్రీవన్ ఇంటూ పాడ్కాస్ట్. మీరు స్టార్ట్ చేసిన టైంలో అంత లేదు. సో యూ వాంటెడ్ టు అగైన్ స్టార్ట్ చేయాలని ఉంది. ఇప్పుడు ప్లాన్ కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ ఉంది. ఓకే, బెస్ట్ వన్ వస్తుంది. ఓకే. సో ఇన్ దట్ కేస్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆల్మోస్ట్ చాలా మందికి డౌట్ ఉంది, బట్ అది బయటకు చెప్పరేమో కానీ, ఇంటర్వ్యూ అంటే ఒకలాగా ఉంటది, లైక్ వాట్ ఆర్ యూ, ఏంటి, ఎలా చేస్తారు, ఎలా అయింది, ఇవన్నీ అడుగుతారు. బట్ పాడ్కాస్ట్ ఈస్ డిఫరెంట్. లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? పాడ్కాస్ట్ అంటే డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్ వెళ్తారు, రూట్స్ నుంచి అడుగుతూ ఉంటారు. సపోజ్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతాము, మీ పేరు ఏంటండి అని అడుగుతాం, బట్ పేరుకున్న స్టోరీయే పాడ్కాస్ట్. ఈ పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్ అంటే దానికి ఒక స్టోరీ చెప్తారు కదా. సో అలా దాన్ని పాడ్కాస్ట్ అంటారు కదా. మేము ఆ కాన్సెప్ట్ లో వెళ్దామని ఉన్నాం. స్ట్రైట్ గా ఎలా ఉన్నారండి మీరు, అది ఇది కాకుండా అసలు వై వీ కాల్డ్ యూ, జనానికి ఏమి యూజ్ అవుతుంది మీ వల్ల, స్టోరీ క్రియేట్ చేద్దాం అనేసి, స్టోరీ టెల్లింగ్. ఓకే. డేడ్ ఐ ఆస్క్ యూ మీరు బాగున్నారా అని చెప్పారు డైరెక్ట్లీ ఇంటు ది పాయింట్. నేను కూడా బాగున్నారా అని అడిగానంటే లేదు అయిపోయిందంటారా? ఓకే. సో పాడ్కాస్ట్ చేద్దామంటే ఎలాంటి పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నారు? పాడ్కాస్ట్ డెసిషన్ కంప్లీట్ గా కోసం తీసుకున్నాం. ఓకే. సో పాడ్కాస్ట్ వచ్చేసి మేమేమనుకున్నామంటే, సపోజ్ చాలా మందికి బిజినెస్ ఓనర్స్ తెలియదు. ఓకే. మేమేమనుకున్నాం అంటే బిజినెస్ ఓనర్స్, చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ రెడ్ బస్ ఉంది. రెడ్ బస్ అన్న అతన్ని తీసుకొచ్చి అతనితో కూర్చోబెట్టి అతను కూర్చోబెట్టి రెడ్ బస్ ఐడియా ఎలా వచ్చింది అని పెద్దవాళ్ళని చేశారు, బాగుంది. ఇప్పుడు చిన్న వాళ్ళల్లో కొంతమంది మిలియనర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు తెలియదు. సపోజ్ కలెక్టర్ కిల్లి కొట్ట అతను కలెక్టర్ అయ్యాడు, ఎలా స్టార్ట్ చేశారు, స్టోరీ ఏంటి మీది అని అడిగితే బాగుంటది కదా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ లైక్ దాట్ అనమాట. అలాంటి స్టోరీస్ తీసుకొద్దాము. ప్రతిసారి రిచోడ్ని తెచ్చి వాళ్ళు చెప్పిందే చెప్పి రుద్ది సేమ్ ఉంటుంది కదా, అన్హర్డ్ స్టోరీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ వాంట్ టు డు. ఓకే. సో అండ్ ఆల్సో మీరు ట్రిపుల్ ఈ చేసి ఇక్కడికి వచ్చారు కదా, అనిపిస్తుంది అంటే జనరల్లీ ఇంట్లో చెప్తూ ఉంటారు కదా మీరు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి, అంటే అట్లీస్ట్ ఒక ఫామ్ లో ఒక దాంట్లో ఉంది కదా, బట్ బిఫోర్ దట్ ఇట్ వాస్ హార్డ్ కదా. హౌ డిడ్ యు మేనేజ్? అంటే రోజు ఉండదు బిజినెస్ అనేది. యూజువల్లీ ఒక్క రోజు ప్రమోషన్ ఉంటుంది, ఒక్క రోజు ఉండదు. ఒక్క రోజు ఇంట్లో ఉన్నామంటే అడుగుతారు జాబ్ జాయిన్ అవ్వచ్చు కదా అని. హార్డ్గా ఉంటుంది, బట్ వీ ఎంజాయ్. అంటే మేము దిగిన ఫీల్డ్ మాకు నచ్చింది. ఓకే, అట్లా. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారు అనేది మనకు తెలుసు, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, మనం ప్రాపర్ గా చెప్పలేము. ఎట్లా అవుతుంది అనేది మనకే ఒక ఐడియా ఉండదు, బట్ ఏదో అవుతుంది అనేది ఉంటుంది మైండ్ లో కదా. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మా లైఫ్ లో మేమైతే రోజు పడుకుంటే ఏం జరుగుతుంది ఏదో అలా గాలికి వెళ్తున్నాం, ఆలోచించే లోపలే ఒక బ్యాడ్ కామెంట్ పెడతాడు, ఆ తిట్టు గురించి గంట సేపు ఆలోచించుకొని మీరు మళ్ళీ తిట్టు కామెంట్ అన్నారు అనుకో, నాకు అదే గుర్తొస్తుంది. అదే ఇందాక వి హ్యాడ్ ఒక కామెంట్ గురించి చెప్పారనమాట ఆయన. అదే హెయిర్ ఊడిపోతుందా అంటే నేను చూసుకోరా, అదైతే రోజు వస్తుంది. బట్ తెలుగు టీటాక్స్ లో ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ కంటే పాజిటివ్ కామెంట్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ యూస్ఫుల్ థింగ్స్ చేస్తాం, డైరెక్ట్ బెనిఫిట్ అవుతున్నారు. సో అండ్ ఆల్సో మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఒకటి చెప్పారు, స్కూల్ ఫ్రాంచైజెస్ గురించి ఒకటి చేశారని చెప్పి. వాట్ ఈస్ దట్ స్టోరీ? ఫస్ట్ లైన్ అనేసి ఒకటి ఉంది. వాళ్ళు ఫస్ట్ లైన్ అనేసి అతను ఏం చేస్తాడంటే, ట్యూషన్స్ ఇప్పుడు మీరు ఖాళీ ఉన్నారు, బీటెక్ అయిపోయి మీకు 7,000 ఇచ్చి ట్యూషన్ ఎక్కడుందో చెప్తాడు. మీరు ఓన్ గా పెట్టుకోవచ్చు, లేదా ట్యూషన్ ఎక్కడుందో చెప్తారు. 2 జాబ్ క్రియేట్ అవుతుంది. సో ఆ వీడియో మిలియన్స్ వెళ్ళింది, 500,000 వెళ్ళింది అనుకుంటా. హీ సోల్డ్ అవుట్ 12 ఫ్రాంచైజెస్ మా వీడియో ద్వారా. అండ్ రీషూట్ కూడా ప్లాట్ఫామ్ ఫస్ట్ లో ప్లాట్ఫామ్ ఇస్తారు. సో అక్కడ నుంచి ట్యూషన్స్ చెప్పచ్చు, లేదా ఆ ట్యూషన్ మీరే పెట్టుకోవచ్చు. ట్యూషన్ సెంటర్ మీరు అండర్ స్టూడెంట్స్ ఎక్కడ నుంచి ఇస్తారండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్కూల్ వెతికి మీకు ఆ స్కూల్ తో టైప్ అయ్యి వాళ్ళు చేస్తారు. సో అలా బాగుంటది, ఆ కాన్సెప్ట్ బాగుంది, నచ్చింది అండ్ యూజ్ అయింది కూడా చాలా మందికి. అంటే చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తారు, ఈవినింగ్ అంతా ఫ్రీగా ఉంటారు, ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి పార్ట్ టైం నైట్ జాబ్స్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఇది అనమాట. సో ట్యూషన్స్ వాళ్ళు ఒక 6 ఇంటర్వ్యూస్ చేస్తారు, దాంట్లో క్వాలిఫై అయితేనే జాబ్ ఆపర్చునిటీ. ఓకే. అలా జాబ్ కొట్టడం ఈజీగా, ట్యూషన్ అది కొట్టడం కష్టం, నాకు అర్థమైంది. దాంట్లో దానికన్నా జాబ్ ఈజీ ఉంది, అది చాలా కష్టం. అది స్మాల్ కిడ్స్ కదా. సో
సో ఆయనకి అందరికన్నా చాలా షై పర్సన్, నేను నాకు సిగ్గు ఎక్కువ కెమెరా ముందు రాను అనుకుంటేనే ఆయన వచ్చి చేస్తున్నారు వీడియోస్. బట్ మీరు ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో అనుకోలేదా మేము కూడా జాయిన్ అవుతాం? లేదు, స్టార్టింగ్ నుంచి ఎప్పుడు అనుకోలేదు ఒక్కసారి కూడా. సో మాది కంప్లీట్ గా డిఫరెంట్ విజన్ ఉంది. తెలుగు టీటాక్స్ అనేది అది కంప్లీట్ గా డిఫరెంట్. ఓకే, సో అంటే ఇంకేం విజన్ ఉంది? అంటే ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలని అదే ఆల్రెడీ థాట్ ఉంది, అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అండ్ స్టూడియో. తెలుగు టీటాక్స్ అనేది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కాబట్టి ఎవరైతే కరెక్ట్ గా సూట్ అవుతారో వాళ్ళు ముందుకుంటేనే బాగుంటది. ప్రతి ఒక్కళ్ళు కనిపించాలి అనుకుంటే అది సక్సెస్ అవ్వదు. ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉంటే వెరీ గుడ్. డెఫినెట్లీ. అంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ వెరీ కామన్ దట్ ఒకరు అవుతున్నారంటే నాదైతే మరీ ఘోరం. నా పక్కన రోజు ఇలా చూస్తే వీడు ఎలా ఫేమస్ అయ్యాడు అనేసి. చాలా మంది బయట కలిసినప్పుడు అడుగుతారు, అన్న నువ్వు వీడియో కంటే బయటే బాగున్నావు అని. అదొకటి అయితే మోస్ట్ వచ్చే కుసుమ్కి క్వశ్చన్ ఏంటంటే ఎవరన్నా కలిసినప్పుడు అజిసే మాట్లాడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. గా మాట్లాడినప్పుడు వాయిస్ మీదేనా అంటారు. హలో ఫ్యామిలీస్ అంటారు కదా మేడం, వాళ్ళు గొంతు పెద్దగా ఉంటుందేమో అనుకుంటారు. మామూలు మాట్లాడితే అన్న నువ్వు కాదులే అన్న అంటారు. ఇంకొంతమంది కళ్ళజోడు పెట్టుకో అంటారు. ఒకసారి అన్ని వీడియోలో కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు. సో అది పెట్టుకొని చూస్తూ ఉంటారు. సిగ్గు మాకు అంతే సెసిల్ అది ఇంట్రడ్యూస్ చేసింది. స్టార్టింగ్ పెట్టాము, అది కెమెరాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నార్మల్ గా ఉండటం కంటే గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంది లుక్. సో అది అట్లానే కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు దాకా 1000 కి అదే పని. కుసుమ్ మర్చిపోయినా కూడా కుసుమ్ స్పెక్స్ పిలిచిన వాళ్ళు కూడా ప్రమోషన్ కి సార్ మీ స్పెట్స్ మర్చిపోయారు అంటారు. సో మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తారు కదా, లైక్ ఎక్కడ చదువుకున్నారు మీరు? మీ యాక్సెంట్ కూడా తెలుగులో కూడా అదే అడుగుతారు, తెలంగాణ వెళ్ళినా అదే అడుగుతారు. నాకు వచ్చింది తెలుగు అండ్ ఇంగ్లీష్ అంతే. కాకపోతే నా గ్రాడ్యుయేషన్ చెన్నైలో అయింది. 7 years అక్కడే ఉన్నాను అండ్ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో కంపెనీస్ అంటే ఒక 8 years లో 10 different కంపెనీస్ లో వర్క్ చేసా అండ్ స్టిల్ వర్కింగ్. బట్ లాస్ట్ 3 years లో ఒకసారి కూడా ఆఫీస్ కి వెళ్ళలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. అందుకే తెలుగు టీటాక్స్ ఇట్లా నడుస్తుంది. ఓకే ఓకే, మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు. స్లాంగ్ తెలియదు నేను ఇంతే. అంటే మేబీ డిఫరెంట్ ప్లేసెస్ వల్ల వచ్చుండొచ్చు. అవునా? అంటే మీతో పాటు మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? వాళ్ళంతా బాగానే మాట్లాడతారు. టైం వచ్చింది సెసిల్కి వెళ్ళిపోతారు మెల్లగా. అందరూ అడుగుతారు అదే. మాకు అలవాటు అయిపోయింది. యాక్చువల్ అప్పుడప్పుడు మేము టీం అంతా సెసిల్ మీద జోక్ వేసుకుంటాం. సెసిల్ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అంతే, పెద్ద పట్టించుకోము. సెసిల్ అలానే ఉంటాడు, తక్కువ మాట్లాడదు. అసలు నాకు తెలిసి ఈ రోజు మీరే ఎక్కువ మాట్లాడిచ్చారు. అదే అంతేనా? ఏం చేస్తుంటారు ఇంకా మీరు? అంటే ఇది వరకు ఐటీ టీచ్ చేశాను. ఓకే. సో ఒక పాండమిక్ టైంలో ఒక 70 members కి జాబ్ కి పెట్టించాను ఐటీ. సో 12 lakhs to 30 lakhs ప్యాకేజెస్. ఆ తర్వాత క్విట్ చేసి తెలుగు టీటాక్స్ స్టార్ట్ చేసాం. అంటే అట్లా అదే ఎట్లా చేశారు మీరు? అంటే వాళ్ళకి కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి మొత్తం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి హెల్ప్ చేస్తాను కంప్లీట్ గా. సో ట్రైనింగ్ అండ్ ఆల్సో కంప్లీట్ గా సపోర్ట్ కూడా సెసిల్ వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి. ఎడ్యూసెల్ఫ్ అనేసి, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అన్నమాట. సెసిల్ ద కంపెనీ, ఎడ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. సో దాంట్లో వీడియోస్ ఉంటాయి. సెసిల్ టీచింగ్ గానీ క్లాసెస్ అన్ని ఉంటాయి. ఓకే, టీచింగ్ అయినా కూడా సేమ్ ఉంటది. టీచింగ్ డిఫరెంట్, ఇంటర్వ్యూ ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో అది కంటిన్యూ చేయాల్సింది, అది ఆపేసి తెలుగు టీటాక్స్ స్టార్ట్ చేసాం. ఆ టైంలోనే కుసుమ్ని కలిసాం యాక్చువల్గా. ఎంటర్ ది డ్రాగన్ వచ్చాడు అప్పుడు. అంతే. నైస్. అంటే నాకు అదే అర్థం అవ్వట్లేదు, మీకు తమిళ్ రాదు కదా? తమిళ్ అర్థమవుతుంది, అక్కడ పెరిగారు కాబట్టి అర్థమవుతుంది, మాట్లాడడానికి అంత రాదు. తెలుగు ఇంగ్లీషే. మీరు మధ్యలో ఏదన్నా ఏఐ రిలేటెడ్ అలా ఏదన్నా కోర్స్ కానీ లేదంటే స్లాంగ్ గురించేనా? కాదు, అంటే రోబోట్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. కెమెరా ఉంది అక్కడ, నార్మల్ ఉంటే బాగా మాట్లాడతారు. కెమెరా ఉంటే భయం అందరికి. కెమెరా ఆఫ్ చేస్తే నార్మల్ మాట్లాడతారు. అలాగే నవ్వుతాడు. సీరియస్ గా అసలు ఇప్పుడు అలానే. మీరు ఫస్ట్ బెంచా? ఫస్ట్ బెంచ్, టాపర్ ఆఫ్ ద క్లాస్? టాపరే, సెసిల్ టాపరే. నైస్. సో మీ గురించి
అండ్ ఆల్సో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, దానికి కావాల్సిన కంటెంట్ అంతా సిసిల్ రాస్తారు. అండ్ యూ ఆల్సో ఫస్ట్ షూట్కి వెళ్ళే ముందే అడుగుతాం వాళ్ళ కంటెంట్ ఏంటి, ఏం చెప్పాలి, ఏంటి మీ బ్రాండ్ ఏంటి, ఎక్కడి నుండి తెచ్చుకుంటారు, ఎన్ని ఇయర్స్గా ఉంది, ఈ డేటా అంతా తీసుకుంటా. ఓకే ఇది చెయ్యొచ్చు, ఇది జెన్యూన్ అనుకున్నప్పుడు టీంతో చెక్ చేస్తా. ఈ ప్రైస్కి ఇంత మాట్లాడాం, ఇది ఓకేనా, ఈ లొకేషన్ అందరం గ్రూప్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే అన్నప్పుడు మేము అందరం షూట్ లొకేషన్కి వెళ్తాం. ముందే చెప్పేస్తాం క్లయింట్కి ఈ టైంకి వస్తాము, ఇలాగే చేస్తాము, మా స్టైల్ ఇదే సార్ అని. తర్వాత స్క్రిప్ట్ రాస్తాము. స్క్రిప్ట్ రాసిన తర్వాత క్లయింట్కి ఇస్తాం అనమాట. వాళ్ళు చేంజెస్ చెప్తారు. చేంజెస్ చెప్పినప్పుడు చేస్తాం కానీ మా స్టైల్ని పోగొట్టుకోము. అది కూడా చెప్తాం గట్టిగానే, సార్ వీడియో మేము చేస్తున్నాం కాబట్టి మా స్టైల్లోనే ఉంటుంది అని కన్విన్స్ చేసుకుంటాం. మీరు అట్లా చేస్తున్నందుకే కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ షాప్ మొత్తం చెప్పాలంటారు, అంతా మేమే చెప్తే మీరేం చేస్తారు. సో అందుకని మేమేం చేస్తాం, హాఫ్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం. సో అది క్లయింట్ అర్థం చేసుకుంటారు. స్క్రిప్ట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్. సో వాయిస్ పంపిస్తాడు, మళ్ళీ షార్ట్ వాయిస్, మళ్ళీ కుసుమ్ కట్ అయిపోయింది, ఈ సెంటెన్స్ పోయింది చెప్తాం 3-4 టేక్స్ తర్వాత వీడియో ఎడిట్ చేసి క్లయింట్కి ఇస్తాం. అప్పుడు ఆయన మళ్ళీ ఎడిట్స్ చెప్తాడు, అది కామన్. సో అప్పుడు ఓకే అనుకున్న ఒక 5 days రిలీజ్ చేస్తాం. ఎడిటింగ్ అంతా కూడా సెసల్ మీరు చేస్తారు. ఫుల్ లెంత్ వీడియోస్ అయితే బయట టీమ్ ఉన్నారు, సో వాళ్ళు చేసేస్తారు. రీల్స్ మాత్రం సెసల్ చేస్తారు. సో ఎట్లా మీరు డిఫరెన్షియేట్ చేస్తారు ఇది జెన్యూనా కాదా అని చెప్పి? డేటా అడుగుతాము, రియల్ ఎస్టేట్ అయితే డాక్యుమెంట్స్ అడుగుతాము, చెక్ చేసుకుంటాం వెబ్సైట్ ఉందా అని. అన్ని చెక్ చేసుకున్న తర్వాతే క్లయింట్తో ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ ఎమ్మటే చెయ్యం ఏ షూట్. ఈ రోజు కాల్ చేస్తే 2 days తర్వాతే మీకు కావాల్సిన రీసెర్చ్ మా రీసెర్చ్ మేము చేసుకుంటాం. ఇంకా ఎవరితోనైనా చేయించారా, ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకున్న తర్వాతే వెళ్తాం. ఓకే. అంటే జనరలీ చూడడానికి సింపుల్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు వీడియోస్ ఎడిటింగ్ అంటారు, బట్ మీరు లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా దట్స్ అ వెరీ టఫ్ థింగ్. అవును కదా, తెలుసుకోవడం నాలెడ్జ్ ఉండాలి. సో మా డాడీ అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంది. సో క్రాస్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నాకే వెళ్తాం. చాలా రియల్ ఎస్టేట్ వస్తాయి, వాళ్ళ ఫేస్ చూపిరు, ఆఫీస్ చూపిరు, చేయమంటారు, కానీ అలాంటివి రిజెక్ట్ చేసేస్తాం. స్ట్రైట్గా చెప్తాం మేము చెయ్యం సార్ అని. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటారు, అవి చెయ్యము. స్కూల్స్ కూడా ప్రమోట్ చేయం, బట్ రీసెంట్గా 2 schools చేస్తాం. అదే ఫస్ట్ ఒకటి అదొకటి చేస్తాం అనమాట, అంతే. ఓకే, అందుకే స్టిల్ కంటిన్యూయింగ్ మేబీ, అంతే కదా. బ్యాక్ అండ్ వర్క్ జనరలీ చాలా కామెంట్స్ అంటే ఎందుకు కామెంట్స్ గురించి అంటే ఇందాక జరిగిన నాలెడ్జ్ చెప్పాను కదా, ఎక్కువ హర్ట్ నేనే కామెంట్స్ లో. కుసుమ్ ఈ కామెంట్ వచ్చింది చూడు, నిద్ర నేను కామెంట్ వచ్చింది రిప్లై ఇవ్వడంట. అంటే అన్నాడు కింద రిప్లై ఇవ్వంట, మేమేమో రిప్లై వద్దు అంటాం, లావణ్య రిప్లై ఇద్దామంట, సెసిల్ ఏమో కూల్ గా రాస్తాడు, బాగా రాస్తాడు. నేను అగ్రెసివ్ గా ఉంటుంది రిప్లై, కూల్ గా మంచి రాస్తాడు సెసిల్. వాడికి ఆ ఇంగ్లీష్ కి అర్థం కాదు ఎలాగో, వాడు అక్కడతోటి డ్రాప్ అయిపోతాడు. ఇంత రాస్తాడు సెసిల్ ఎస్సే, వాడు ఏదో రాక రాస్తాడు 2 తిట్లు. సో సెసిల్ కి ఇచ్చేస్తా అలాంటి షార్ట్స్. లేదు ఇంకా అగ్రెసివ్ అంటే నా బూతుల పురాణం నేను వస్తాను, ఏదో ఒకటి తిప్పుతారు, వాడు వెళ్ళిపోతాడు. సో మీరు కూడా రిప్లైస్ ఉంటారా? నేను ఇవ్వను, వీళ్ళిద్దరితో. తను బాగా అగ్రెసివ్ గా ఇస్తాడు, తను కూల్ గా ఇస్తాడు. నేను చూస్తూ అగ్రెసివ్ గా ఇస్తే అర్థమవుతుంది, కూల్ గా ఇస్తే వాడికి ఇంకా డబుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అక్కడతో సైలెంట్ అయిపోతాడు. ఫస్ట్ సెసిల్ ఫస్ట్ లైన్ అర్థం కాదు, మధ్యలో అంటే ఇంగ్లీష్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక ఆమె ఏదో అడిగితే మంచిగా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె పర్సనల్ గా మెసేజ్ పెట్టింది, అన్నా నేను అలా అని పెట్టలేదు అన్నా, సారీ అన్నా. సో అలా కూడా జరుగుతాయి ఒక్కోసారి. అది. అండ్ ఆల్సో మీరు చెప్పారు కదా, నాట్ జస్ట్ ఈ వీడియోసే కాదు ఇంకా మేము చేస్తాము అని చెప్పేసి, పాడ్కాస్ట్ కాకుండా ఇంకొంచెం మీడియా ఓనర్షిప్ కూడా తీసుకుందాం అని చెప్పేసి. సో అంటే వాట్ ఈస్ ద మోటో దానికి? అసలు మోటో విప్లవమే. అంటే వి వాంట్ లైక్ ఎలా అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఏ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకోండి, 0 టాలెంట్, అతని ఎడ్యుకేషన్ తెలియదు మనకి, లేకపోతే థాట్ ప్రాసెస్ ఏంటో తెలియదు, నీట్ గా అయితే రెడీ అవుతారు, అందంగా ఉంటే చాలు, కలజోడు పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు యాంకర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ అనేది కామన్ అవుతుంది. బట్ దీనికంటూ ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉంది, స్టాండర్డ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి సెట్ ఆఫ్ అనేసి, దాన్ని బేస్ చేసుకొని చేద్దాం అనేసి అనుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు దాకా మనం జోయల్ గా వేరు, మీరు ఒక్కసారి ఒక 10 years బ్యాక్ న్యూస్ లైన్ లోకి చూడండి ఎలా ఉంటుంది.
ఒక ఎదురు ఒక పర్సన్ ఉంటే అతను ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు ఫస్ట్ జర్నలిస్ట్ని, ఎదురు అతన్ని. ఈవెన్ సీఎంస్ భయపడతారు. అలాంటి జర్నలిజం తీసుకొద్దామని మా ఉద్దేశం. ట్రై చేద్దాము, అవ్వకపోయినా వీళ్ళు ట్రై. మేము లైఫ్లో ఒకటే తెలుసుకున్నాం, మేము అందరం ట్రై చేద్దాం. ఫస్ట్ ఇది ఫెయిల్ అయితే పర్లేదు, బట్ ఫెయిల్ అవ్వదు. ఇప్పుడున్న నాలెడ్జ్కి, ఇప్పుడున్న స్కిల్స్కి, ఇప్పుడున్న అసెట్స్ కానీ ఫెయిల్ అవ్వకుండా మాత్రం బేసిక్ థింగ్ అన్నా అవుతుంది. అది మాత్రం అనుకున్నాం అందరం. సో దానికి టైం తీసుకుంటుంది. యాక్చువల్గా ఎప్పుడో స్టార్ట్ చేయాలి. కెమెరాస్, మైక్స్, స్టూడియో, గ్రీన్ అంతా అయిపోయింది. పర్సన్ కదా మెయిన్ థింగ్, ఫేస్ కనపడే వ్యక్తి బాగుండాలి. సో అవన్నీ చూస్తున్నాం అనమాట. అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ వి వర్ లుకింగ్ ఇంటు? మేమైతే వెరీ సీరియస్ ఫేస్ అనుకుంటున్నాం మేము, నాట్ ఏ అంటే నో ఫన్ యాక్చువల్గా. బట్ బ్యాక్ ఎండ్ లో నవ్వుకున్న పర్లేదు కానీ సో ఫ్రంట్ ఎండ్ పీపుల్ కి కనపడేది. నేను ఒక పర్సన్ చెప్పనా? పర్ఫెక్ట్ న్యూట్రల్ ఫేస్. అవును, ఫస్ట్ ఛానల్ ఏం ఛానల్ ఇది ఒక వారం ఆలోచిస్తారు ఇది ఏం చెప్తున్నారు సెసిల్ అన్న అనేసి. తర్వాత సరే మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రావాలి, అన్న చెప్తుంది అది కాదు ఇది అని. సో సెసిల్ బాగుంటుంది. సెసిల్ ఇంగ్లీష్ న్యూస్ కానీ లేదా సమ్ ఎనీ అనలిటిక్స్ కానీ సెసిల్ బాగా చెప్తాడు. సో అది అనుకున్నాను. సో మిగతావన్నీ ఆన్ ఫ్రంట్ అనేది అన్ని ఫేస్ చేయాలి కదా. సెసిల్ ఇప్పుడు జాబ్ లో ఉన్నాడు, అన్నిట్లో ఉంటాడు కాబట్టి అందుకే కెమెరా ముందుకు తీసుకురాము. ఒకవేళ వచ్చినా సెసిల్ వస్తానంటే ఓకే అంటాం మేము. బట్ మేము అయితే ప్రెసెంట్ బయట అనుకుంటున్నాము. సో మీ సజెషన్ కూడా తీసుకుంటాం. సో అంటే ఇదొక మీకు ఒక వచ్చేసింది మోటో, మేము ఎందుకు చేయాలనుకుంటున్నాం చెప్పేసి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు అనుకునే ఉంటారు కదా, అరే ఏంట్రా ఇట్లా చేస్తున్నారు, వీడియో ఏంట్రా, కంటెంట్ ఏంట్రా, ఇలాంటివి కూడా చూస్తున్నారు. అలాంటివే చూస్తున్నారు, ఆఫ్ కోర్స్ అలాంటివే చూస్తున్నారు. ఇఫ్ యు నాట్ డూయింగ్ ఇట్ we're out of the business. సో దాన్ని ఓవర్కమ్ చేద్దాం అనే మేము అనేది. సో లెట్స్ సీ, అందుకే ట్రై అన్నాను. సో అది పక్కా అని అనట్లేదు, అందుకే పర్ఫెక్ట్ భారత్ మీడియా అని పెట్టింది అది యాక్చువల్గా దాని పేరే. సో విల్ సీ హౌ ఇట్ గోస్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ని ట్రైలే అనుకున్నాము, బెస్ట్ వి తీసి దాంట్లో ప్లే చేస్తాం, మిగతాన్ని డిలీట్ అనుకోండి. సో అలా చూడాలి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ లోనేనా అనుకుంటున్నాము. ఇంకా సి ఇట్ డిపెండ్స్ అనమాట. మా ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్రాడ్ లో ఉన్నారు కొంతమంది ఇన్వెస్టర్స్, అది ఇది అనుకున్నాము. సో చేస్తే పెద్దగా అట్లీస్ట్ ఆలోచనలు అన్నా పెద్దగా వెళ్దాం, ఫ్రీయే కదా ఆలోచన, పెద్దగానే వెళ్దాం అనేసి అలా అనుకున్నాం. చూడాలి ఎలా వెళ్తాం. సూపర్. యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్? Not to that. He completely takes care. Perfect Bharat Media plan and vision complete ga kusundi. So memu back end. Okay. Nice. యా సూపర్ ఫన్ ఉంది మీతో మాట్లాడుతుంటే. ఇంకా వ్యక్తున్నాడు బయటకు వచ్చింది ఆయన ఫుల్ కూడా. వాసు మాకు అన్ని హెల్ప్ చేస్తాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ గై. ఫుల్ కామెడీ ఉంటుంది అతనితోటి. పొద్దున బ్యాంక్ వెళ్ళాము, 9 రాయటానికి 4 ఉందని 4 పక్కన 5 వస్తుందని 5 రాశాడంటే అకౌంట్ నెంబర్. రే బ్యాంక్ ఆడు బయటకు వెళ్ళాడు, బ్యాంక్ మేనేజర్ నన్ను పిలిచాడు, ఇంత చదువుకున్నావు బ్రెయిన్ లేదా నీకు, 4 పక్కన 5 9 అయితే అదే 9 అనమాట అకౌంట్ నెంబర్. 5 రాసి నాకు ఇచ్చాడు, నాకే ఇచ్చాడు డైరెక్ట్. తిట్టు లేపు అతను ఇంత సేపు టైం వేస్ట్ చేస్తాడు. ఇందాక నుంచి 5 కొట్టి అక్కడ రావట్లేదు. సరే ఏంటి వాసు ఇదంటే, అది ఫోర్స్లో 4 పక్కన 5 రాసేసాను. ఫోర్స్లో 4 పక్కన 5 రాయటం ఏంట్రా అన్నాను. డైలీ అలా 5 to 6 ఈవెంట్స్ ఉంటాయి. 5 to 6 గా మిస్టేక్స్ చేస్తాడు. కెమెరా ఫిట్ చేసేటప్పుడు కూడా ఇది పైకి పెట్టండి అని చెప్పాను స్క్రీన్. వెళ్ళి అడిగాం అది ఎందుకు పైకి వెళ్ళిపోయింది అంటే తెలియదు పైకి వెళ్ళిపోయింది అంటున్నాడు. మనిషి పెట్టకుండా పైకి వెళ్ళారు. మేమేమన్నామంటే ఒకసారి అందరి రూమ్ లో ఏసీలు ఉన్నాయి, రిమోట్ మీద వాళ్ళ పేర్లు రాయండి, ఏసీ మీద వాళ్ళ పేర్లు రాస్తాయి. అరే ఏసీలో పేర్లు రాస్తే ఆ రిమోట్ ప్రింట్ కొట్టాడు. అరే ఇది కాదు అనుకుందాం. అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది మీకు. ఇప్పుడు నన్ను తిడుతున్నాడు, ఇంటర్వ్యూకి అని చెప్పొచ్చు కదా, నేను రెడీ అయ్యి వచ్చామంటే అంటున్నాడు. అరే నేను బయట చూస్తారు కానీ చూపియారు కదా. సో అలా రోజు మాకు ఫన్. ఫుల్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు వాడే జోక్ క్రియేట్ చేస్తాడు, ఏదో ఒక మిస్టేక్. ఇందాక ఇట్లా ఫ్రస్ట్రేషన్ లో నలిగిపోయాడు నేను. ఆయన తిడుతున్నాడు, ఇంత ఫేమస్ ఉన్నావు 9 రాయడం అకౌంట్ నెంబర్ చూడ వాడినాడు. వాసు వెనక నుంచి వెనక వెళ్ళిపోతున్నాడు, ఇటు వస్తే తిడతాడని. సో అలా
బాగుంటాయి. అయితే ఈ వీడియోస్ అన్ని చేస్తూ ఇప్పుడు ఏసీ వేడి చాలా ఉన్నాయి నేను అట్లా. అసలు ఆఫీస్ నా పేరు రాసాడు, సెసిల్ పేరు రాసాడు. డైరెక్ట్ ఏసీ కుసుమ్ అని రాశాడు. అరే దాని మీద రాస్తే నా రూమ్ అని నాకు తెలుసు కదా, రిమోట్ కన్ఫ్యూజ్ అవుతుంది పేర్లు రాయమంటే. మీరు ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారా దాన్ని పాపం? అది కూడా అంటారు చాలా మంది స్ట్రెస్. బట్ మంచి కోసమే, బట్ చాలా యాక్చువల్లీ నేర్చుకున్నాను. అతను వీడియోస్ లో ఉంటాడు, చూడొచ్చు మీరు. చాలా వీడియోస్ లో వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మా దగ్గర ఎవరు జాయిన్ అయినా కూడా వాళ్ళని ఫోకస్ చేస్తాం, అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ లో ఫన్ ఉంటుంది. ఓకే. సో మీరు టీచింగ్ చేస్తా అని చెప్పారు కదా, టీచ్ చేశారు కదా. సో అంటే కంప్లీట్ ఓన్లీ ఐటీ వాళ్ళకా? ఐటీ అండ్ ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేద్దామని ఉంది. కంప్లీట్ గా ఓకే రెడీగానే ఉన్నాం, జస్ట్ ఇంప్లిమెంటేషన్ కి కొంచెం లేట్ అవుతుంది. అదైతేనే ప్రతి ఒక్కరు నేర్చుకోవటానికి ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ హౌస్ వైఫ్స్ నేర్చుకోవచ్చు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు నేర్చుకోవచ్చు, జాబ్ చేసే వాళ్ళు నేర్చుకోవచ్చు, బిజినెస్ వాళ్ళు నేర్చుకోవచ్చు. అందుకు అయిపోయింది క్లాస్ అంతేనా? ఓకే. సో సూపర్ ఫన్ గా ఇలానే వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం మా పాడ్కాస్ట్ ఏదైతే అనుకున్నారో మిమ్మల్ని పిలుస్తాము, మీరు ఇటు కూర్చోండి, మేము అటు కూర్చుంటాము. చాలా టఫ్ తెలుసా? ఐ నో దట్ అవతల కూర్చొని ఆన్సర్ చేయడం ఇస్ టఫ్ టాస్క్ ఓన్లీ. యాక్చువల్గా మీ కంఫర్ట్ జోన్ లో మీరు ఉంటారు. నో, ఐ గో అవుట్ అండ్ ఆల్సో డూ, బట్ మీరు ఎప్పుడు కెమెరాకు ఉంటారు కదా, మేము ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉంటాం కాబట్టి మేము ఫేస్ చచ్చిపోయింది మీరు చేయండి అంటారు, నేను చెయ్యను, నేను ఇక్కడే ఉంటాను. సో అస్సలు ప్లీజ్ ఇన్వైట్ మీ, ఐ విల్ కమ్, ఐ విల్ టాక్. బట్ అట్లాంటి జోక్లు కామెంట్లు ఏమైనా ఉంటే ప్లీజ్ మళ్ళీ చెప్పండి. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఎందుకంటే ఫుల్ కామెడీ అయిపోయింది. అవును నిజం, మేము రోజు ఎంజాయ్ చేస్తాం. నా తిట్టులు నేనే చూసుకుంటాం 2 నిమిషాలు చూసుకోగానే మనశ్శాంతి పడుకోవడమే. అయిపోయింది, టిక్ అయిపోయింది, అదే పడుకోవడమే. బట్ ఎండ్ ఆఫ్ ద డే తెలుగు టీటాక్స్ పెట్టిన మెయిన్ మోటివే ప్రతి ఒక్క ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలని. దాంట్లో ఇవన్నీ కామన్. సోషల్ మీడియా అంటే ఫేస్ చేయగలిగి ఉండాలి ఖచ్చితంగా. సో ఏదొచ్చినా తీసుకోవడానికి హ్యాపీ. నైస్. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ తో లెట్స్ సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇప్పుడు ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక్కటే జాబ్ చేయడము ఆర్ ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడము చాలా మంది చేయట్లేదు. అట్లా లో మల్టిపుల్ సోర్సెస్ చేసుకున్నారు. అండ్ మేబీ ఒక స్కిల్ ఉందని దాన్ని బ్రషప్ చేసుకుని ఇంకా బెటర్ అవుదాము అన్న దానికన్నా ఇంకొకటి నేర్చుకుందాము అది కూడా వస్తుంది అన్న దాంట్లో అయిపోయింది. అండ్ మీ ముగ్గురుసే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ దట్ ఓన్లీ మీరు ట్రిపుల్ ఏ చేశారు, ఎంబీఏ చేశారు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కదా. సో ఇవన్నీ చేసి కూడా స్టిల్ డూయింగ్ దిస్ అంటే కైండ్ ఆఫ్ కొంచెము మీ ఫీల్డ్స్ లో మీరు చేసి ఇంకా ఎక్సెల్ అయ్యే వాళ్ళు కదా అని అంటారు. అది వదిలేసుకుని ఇది చూస్ చేసుకోవడం వల్ల దీనికి మీరు ఇంకా స్టిక్ ఆన్ అయి ఉండడానికి దిస్ వన్ థింగ్, వాట్ ఈస్ స్టాపింగ్ యూ అండ్ వాట్ ఈస్ మేకింగ్ యూ డూ? మాకు నైట్ 2 అయినా పడుకోవటానికి ఎప్పుడు హార్డ్ వర్క్ లాగా ఫీల్ అవ్వం. జాబ్ లో అది ఉంటుంది, వెళ్ళిన వెంటనే వర్క్ చేయాలని. అది కంప్లీట్ గా మేము ముగ్గురం ఒక రకంగా చెప్పాలంటే అగైన్స్. నేను వర్క్ చేస్తున్నా, బట్ స్టిల్ నాకు ఆ వర్క్ నేను ఒక 5 minutes ఉంటుంది నాకు డైలీ వర్క్ ఫ్రమ్ లాస్ట్ 4 years నుండి. నాకు దీంట్లో ఎంత వర్క్ చేసినా అలసిపోయిన ఫీలింగ్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కటి ఇట్స్ అబౌట్ మనీ, అండ్ దానికంటే ఎక్కువ ఇష్టం అండ్ ప్యాషన్ అంతే. సేమ్ money and I think influencing people is an art. అది ఎవరికి రాదు, అంత ఈజీగా నమ్మరు కూడా. సపోజ్ ఎగ్జాంపుల్ ఉప్పల్ వాళ్ళని చూసామంటే నవ్వు వస్తుంది మీకు. సపోజ్ ఇంకో కుర్చీ తాతని చూస్తే ఒకటి ఉంటుంది, వాళ్ళు ఒకటి కుమార్ ఆంటీ, వీళ్ళందరినీ ఫేమస్ ఉన్నారు, మనకి పేర్లు తెలుసు, బట్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. చూడండి మనకి వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు. బట్ నేనేమంటానంటే ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ విత్ యువర్ టాలెంట్, మాట బాగుందంటే యూ కెన్ డూ లాట్ థింగ్స్ కదా. సో అదే జాబ్లో ఉన్నారనుకోండి ఫర్ సపోజ్, అక్కడున్న టీము లేకపోతే అక్కడున్న మేనేజరు, అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఒక దగ్గర కూర్చొని నేను ఆ కార్లోనే ఒక గంట సేపు కూర్చోలేదు, ఏదో ఒకటి చెయ్యాలి, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. సో నాకు తెలిసింది ఓవరాల్గా ఓకే నా ఆర్ట్ నేను తెలుసుకున్నా, కెమెరా ముందు నేను సూపర్ టాలెంటెడ్ దీనికి అని తెలుసుకున్నాను, అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇట్ ఆన్. ఇంకా ఏదున్నా కెమెరా ముందే, కెమెరా ఉన్నంతకాలం నేను కెమెరా ముందు ఉండాలని డిసైడ్ అయ్యాను. సో ఇదొకటి. ఇంకోటి మంచి ఐడియాలజీ ఉంది నా దగ్గర. సో ఏదైనా కంపెనీ రన్ చేయడం కానీ అవి ఇష్టం నాకు.
బిజినెసెస్ కానీ. ఇప్పుడు అందరితో టై అయిపోయాం. తెలుగు టీటాక్స్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ తోటి మాకు మంచి ర్యాప్ ఉంది. ఏ ఇన్ఫ్లుయెన్సర్కి లేదు. మేము వెళ్ళి ఒక 10 lakhs అడిగితే ఇస్తారు. దట్ ట్రస్ట్ వీ హ్యావ్. సో నాకు అందుకనే నేను దీంట్లోకి ఉన్నాను. లావణ్య చెప్పేసారు. చెప్పాలి. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏం చెప్పాలి లోపలికి వెళ్ళని. నేనంతా చెప్పా. లోపలికి వెళ్ళాం. ఫస్ట్ క్వశ్చన్ లావణ్య అని అడిగారు. ఏం చెప్పాలి అర్థం కాదు. సో నువ్వేమనుకుంటున్నావు? నేను మనంతా ప్రిపేర్డ్ అట్లా ఏం లేదు. క్యాజువల్ వాట్ మీ మైండ్ లో ఏముందో మీ హార్ట్ లో ఏముందో చెప్పండి. ఆల్రెడీ చెప్పినా పర్లేదు, ఇట్స్ ఓకే. ఏం లేదు, బాగుంది. ఒకళ్ళ కింద పనిచేసే కంటే మన ఓన్ గా మనం బిల్డ్ చేసుకున్నది బాగుంటుందని. అంటే ఒకళ్ళకి ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. ఇక్కడ వర్క్ వెళ్ళిపోయిన 1 day ఏం కాదు. అక్కడ అనుకో లీవ్ ఇవ్వండి, అక్కడ కూడా బాగా పే వస్తుంది మాకు. ఐ వర్క్ ఫర్ HSBC. సో అక్కడికంటే ఎక్కువ మనీ ఇక్కడ వస్తుంది. కాకపోతే కొంచెం స్ట్రెస్, కొంచెం వర్క్ హార్డ్ చేస్తే we can reach. మనం చేసుకుంటున్నాము అనే సాటిస్ఫాక్షన్. అక్కడికి వెళ్తే EMI వెళ్తాం, ఇక్కడికి వెళ్తే డైరెక్ట్ వెళ్ళొచ్చు. వావ్, అంతే. EMI లో వెళ్ళి ఏదైనా కొనాలంటే EMIకి వెళ్తాం. హౌస్ కానీ కార్ కానీ. ఇక్కడ అనుకో డైరెక్ట్ ఇన్వెస్ట్, డైరెక్ట్ మనీ వస్తుంది కదా అట్లా. ఓకే, నైస్ ఆన్సర్. పర్ఫెక్ట్ చెప్పింది. పర్ఫెక్ట్ కన్క్లూజన్. జెన్యూన్ గా ఉంటుంది. మీకు తెలిసిపోయింటది. అర్థమైపోయింది. సూపర్ ఫన్, సూపర్ ఎంటర్టైనింగ్, అట్ ద సేమ్ టైం సూపర్ ఏంటి మేడం తెలుగు టీటాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూస్ ఇది నాకు. మీరు ఎంజాయ్డ్. నేను అలా అనుకోలేదు. మీరు అమ్మా ఏం క్వశ్చన్లు అడుగుతారో భయం వేసింది. నేను అసలు నాకు యాంకర్ మీరు చూసి ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఓకే ఏదన్నా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. అందరు ఇంటర్వ్యూస్ లానే ఉంటాయి అనిపించింది. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళని రెచ్చగొట్టేటట్టు క్వశ్చన్స్ ఉంటాయి. బట్ సేమ్ ఇంటర్వ్యూస్ కోసం అంతా పర్ఫెక్ట్ గా, డీసెంట్ గా, రెస్పెక్టెడ్ గా అయిపోతాయి. ఇప్పుడు దాకా జరిగిన ప్రతి ఇంటర్వ్యూ. నేను ముందు స్టోరీ మా వాడు చెప్పాడు కదా, సెంటిమెంట్ స్టోరీ ఒకటి చెప్పు. రియల్ గా నా లైఫ్ సెంటిమెంట్ స్టోరీలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం అడగలేరు. వి వర్క్డ్ హార్డ్ మేడం, చాలా హార్డ్ వర్క్ చేసాము. సో దట్ జెన్యున్ గా అది రిజల్ట్స్ ఉన్నాయి. రాత్రి 2 వర్క్ చేసాం, మార్నింగ్ 6 o'clock షూట్ చేసుకొని మీ స్కెడ్యూల్ చేసుకొని మళ్ళీ మా ఫాదర్ కి ఇలా బ్యాంక్ వెళ్ళి తిట్టించుకొని వాటితోటి ఇటు పడి ఇంకా టైం ఉంటే ఒకటి పెడతా. ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది యాక్చువల్ గా ఇక్కడే. సో అలా ఏదో ఒకటి కష్టపడతా ఉంటాం మేడం. మా వల్ల 10 కాదు ఒక 30 families బతుకుతున్నారు. ఇంకా అందుకని ఏం కావాలి చెప్పండి. ఇఫ్ ఐ గో సమ్వేర్ ఒక షాప్ కి కానీ, చాలా షాప్స్ ఓ 500 షాప్స్కి వెళ్ళాను అనుకోండి మేడం, జస్ట్ వాళ్ళు నా ఫోటో పెట్టుకోరు అంతే. వాళ్ళు అడుగుతారు. కొంతమంది ఇళ్ళలో నా ఫోటో ఉంది తెలుసా. యా రియల్, ఇట్స్ రియల్. సో వీ డిడ్ దట్ బెస్ట్ అనమాట. లైఫే చేంజ్ అయిపోయింది ఒక వీడియో తోటి. దేవుడి ఫోటోలు పక్కన పెట్టి దండ ఒకటే ఉన్నారు. బట్ ఎప్పుడైతే తెలుగు టీటాక్స్ వాళ్ళకి యూజ్ అయిందో వాళ్ళ లైఫ్ ఫేజ్ మారిపోయింది. అప్పుడే అంత ఇంపాక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. అది కొంతమందికి జరిగింది, పెట్టుకున్నారు. ఇందాక సూపర్ లో ఆ బ్లాంక్ ఉంది కదా, దట్స్ సూపర్ ఇన్స్పైరింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఎక్కువ మాట్లాడేసారు ఈ రోజు. 20 సార్లు చూస్తాడు ఇప్పుడు ఈ క్లిప్ బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. వి ఆర్ సో హ్యాపీ మీరు మా ఆఫీస్ కి రావాలి. We love to have you on either dinner or lunch and we're so happy. First time we're inviting one guest. Thank you so much. Inkoni comment lo pettukondi please. Please navvinchandi koncham. Yeah, thank you so much. All the very best. Hit TV app ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.